guys, welcome back to my YouTube channel Akira Hat ఛానల్. సో ఈరోజైతే రామాయణం ఎలా అసలు స్టోరీ ఎలా ఇన్వైట్ అయిందో చూద్దాము. పెద్దవాళ్ళకి తెలిసే ఉంటుంది ఇట్లా మనం రామాయణం ఎలా కనిపెట్టాం, అసలు రామాయణం ఎలా వచ్చింది అని పెద్దవాళ్ళు అడుగుతారు కదా మీరు. అప్పుడు పెద్దవాళ్ళు ఏం చెప్తూ ఉంటారు, రామాయణం చాలా మంచిది, వీడియోలలో వస్తుంటే చూడండి. అందుకే ఈ వీడియో స్టార్ట్ చేద్దామా. సో గంగా రివర్ ఉంటుంది కదా, ఆ గంగా రివర్ మనకి ఇండియాకి నార్త్ సైడ్ కదా. అయితే ఆ నార్త్ సైడ్ మనకి వెళ్తూ ఉంటాము, మీరు కూడా వెళ్ళి ట్రై చేయొచ్చు. అప్పుడు ఆ గంగా రివర్ పక్కన ఒక చిన్న పల్లెటూరు ఉంటుంది. ఆ పల్లెటూరు పేరు సాకి పల్లెటూరు. ఆ సాకి పల్లెటూరులో ఒక కింగ్ మహారాజు ఉంటాడు. మహారాజు పేరు దశరథుడు మహారాజు. ఆ దశరథుడు మహారాజుకి అసలు పిల్లలే పుట్టరు. తన 3 భార్యలు ఉంటారు. ఆ 3 భార్యల పేరు ఫస్ట్ కౌశల్య, సెకండ్ సుప్రద, నెక్స్ట్ థర్డ్ లాస్ట్కి వచ్చేసి కైకేయి. ఇంకా చాలా ఉంది స్టోరీ. దాని తర్వాత అప్పుడు ఆ 3 చాలా బాధగా ఫీల్ అయ్యి ఆ 3 దశరథ మహారాజుకి వెళ్ళి చెప్తారు. ఏం చెప్తారు, నాకు పిల్లలే పుట్టట్లేదు, ఏదో ఒకటి చేసి నాకు పిల్లలు పుట్టియండి అని చెప్తారు. సరే అని చెప్పేసి ఇంకా ఏం చేయలేక ఆయన ఒక స్వామి ఉంటారు. ఆ స్వామికి చెప్తే ఏం చెప్తారు, నాకు అసలు పిల్లలే పుట్టరు స్వామి, మీరే ఏదో ఒకటి చేసి నాకు పిల్లలు పుట్టియాలి అని చెప్తారు. అప్పుడు ఆ స్వామి చిన్న స్వామిలు ఉంటారు. అప్పుడు ఆ స్వామిలకు చెప్పి ఏం చెప్తారు, చిన్న స్వామిలు మీకు ఏమైనా ఇట్లా దొరికితే నాకు చెప్పండి అంటారు. ఒక స్వామి చిన్న స్వామికి దొరుకుద్ది. ఆ చిన్న స్వామి వచ్చి పెద్ద స్వామికి చెప్తే సరే అని బాగుంది కదా అని చెప్పేసి దశరథ మహారాజుకి చెప్తారు. అప్పుడు ఆ ఫైర్ మనం గృహప్రవేశం సపోర్ట్ చేస్తూ ఉంటాం కదా, ఆ గృహప్రవేశన్స్ ఫైర్ పెట్టి చేస్తూ ఉంటాం కదా, అది వాళ్ళు కాలుస్తున్నారు. దాంట్లో ఫైర్లో ఒక దేవుడు వచ్చి గోల్డెన్ బౌల్, గోల్డెన్ రసం ఇస్తారు. ఇది మీ చిన్న ఆవిడ పిల్లలకి తాగమని చెప్పు అని ఇస్తారు. సరే అని దశరథ మహారాజు మొక్కి ఓకే అని ఇస్తారు. అప్పుడు ఆ దశరథ మహారాజు కౌశల్య, సుప్రద, కైకేయి దగ్గరికి వెళ్ళి ఇస్తారు. ఫస్ట్ కౌశల్య నువ్వు సుప్రదకి ఇది తాగి, సుప్రద నువ్వు ఇది కొంచెం తాగేసి కైకేయి తాగినాక ఇంకా ఇచ్చేస్తారు. ఇచ్చేసినాక ఆ బౌల్ కిచెన్లో పెట్టేస్తారు. మళ్ళీ ఎప్పుడు యూస్ఫుల్ ఇట్లా జనాలకి అట్లా యూస్ఫుల్ ఉంటుందని పెట్టేస్తారు. అప్పుడు వాళ్ళకి ఒక 5 years అయినాక వాళ్ళకి కొన్ని ఇట్లా బాబులు పుడతారు. కౌశల్యకి లక్ష్మణుడు, సుప్రదకి రాముడు, ఇంకా కైకేయికి 2 ట్విన్స్ పుడతారు. అప్పుడు వాళ్ళు ఒక 10 years తర్వాత పెద్దగా అవుతారు. అప్పుడు లక్ష్మణుడు, రాముడు మంచిగా బాణాలు ఇట్లా హార్స్ రైడింగ్ అలా నేర్చుకుంటూ ఉంటారు. ఇంకా బతుకుతూ ఉంటారు కదా, ఇంకా మంచిగా బతుకుతూ ఉంటారు. అప్పుడు ఒకరోజు స్వామి వస్తాడు. స్వామి వచ్చి నాకు రాముడు కావాలి, నేను యుద్ధంకి వెళ్తున్నా అందుకే కావాలి అని చెప్తారు. సరే అని చెప్పి అప్పుడు దశరథ మహారాజుడు నేను ఒప్పుకోను, రాముడు నా దగ్గరే ఉంటాడు అని చెప్తాడు. అది కాదు, నీ ఆపత్యం ఏంటి అని అడుగుతారు. అప్పుడు ఆ దశరథ మహారాజుడు ఏం చెప్తారంటే,
చూడండి మహారాజుడు, నా నా రాముడు వస్తే లక్ష్మణుడు కూడా వస్తారు, అందుకే లక్ష్మణుని రాముడిని తీసుకెళ్ళండి అని చెప్తారు. సరే అని లక్ష్మణుడి రాముడిని తీసుకెళ్ళిపోతారు. బాణాలు ఉంటాయి, బాణాలు పట్టుకొని తీసుకెళ్తారు. అప్పుడు లక్ష్మణుడు ఇంకా రాముడు నడుస్తూ ఉంటే ఒక పెద్ద ఇట్లా చెప్తారు, స్వామి చెప్తారు, ఒక పెద్ద ఇక్కడ రాక్షసుడు ఉంటుంది. ఆ రాక్షసుడు ఇంకా మనల్ని దాడి చేయబోతున్నారు, ఏదో ఒక చేయండి, ఇది మీ ప్రాక్టీస్ అని చెప్తారు. సరే అని ఆ పెద్ద రాక్షసుడు వస్తారు, ఇంత చాలా బిగ్గా ఉంటారు, జైంట్. అప్పుడు వస్తే లక్ష్మణుడు రాముడు కరెక్ట్గా ఆయన కుండలో ఇట్లా బాణాలు దింపితే ఆయన ఆ రాక్షసుడు కింద పడిపోయి ఆ బాణం అడిచిండు, చచ్చిపోయింది. ఇంకా అప్పుడు స్వామి లక్ష్మణుడు రాముడు వెళ్తూ ఉంటారు. అక్కడ అభిషేకం మళ్ళీ చేపిస్తూ ఉంటారు. అప్పుడు పైన ఒక 2 రాక్షసులు ఉంటారు. ఆ రాక్షసులు ఇట్లా బోన్స్ ఉంటాయి కదా, ఆ బోన్స్ ఇస్తూ ఉంటారు. అప్పుడు రాముడు ఇంకా లక్ష్మణుడు ఇట్లా బాణాలతో కవర్ చేస్తూ ఉంటారు ఒక సర్కిల్గా. అప్పుడు రెడ్డి మహారాజులు ఇంకా గట్టిగా వస్తున్నారు, అది ఊడిపోయినాయి, ఆ బాణాలు ఊడిపోయినాయి. అప్పుడు రాముడు ఇంకా ఏం చేయాలి కానీ ఒక రాక్షసుని బాణం ఇచ్చేసిండు. అప్పుడు ఇంకో రాక్షసుడు వెళ్తూ ఉన్నాడు, మనకు భయం వేసిందని వెళ్ళిపోతూ ఉన్నాడు. అయితే ఇంకా హ్యాపీ అని వాళ్ళు చెప్పి వెళ్తూ ఉంటారు. ఇంకా లోపలికి వెళ్తూ ఉంటే ఒక స్టోన్ కనిపిస్తుంది. ఆ స్టోన్లో ఒక అమ్మాయి ఉంటుంది. వాళ్ళ భర్త నాకు ఇది వద్దు అని చెప్పేసి రాయిలో ఇట్లా శాపం ఉంచి ఇస్తారు. అప్పుడు నరుస్తూ ఉంటే రాముడు కాలి జస్ట్ ఇంత తొలిగితే ఆమె పైకి వచ్చేసింది. పైకి వస్తే థ్యాంక్ యూ రాము, నాకు ఇట్లా జరిగింది అని చెప్తారు. చెప్పినాక ఇట్స్ ఓకే అని చెప్పి వెళ్ళిపోతాడు. అప్పుడు వెళ్ళిపోయినాక ఇట్లా ఒక రాజ్యానికి వస్తారు. ఆ రాజ్యంలో ఒక సీత వాళ్ళ నాన్న, ఆ నాన్నకి చాలా నాకు పెళ్ళి జరుగుతలేదు, ఇట్లా పెద్ద వస్తుంది. ఎవరైతే ఇంత పెద్ద బాణం ఆ ఒక్కడికి ఇట్లా సర్కిల్ ఉంటుంది, ఆ సర్కిల్కి చేస్తారో వాళ్ళు నా సీతని అమ్మని పెళ్ళి చేసుకుంటారు అని చెప్తారు. అప్పుడు ఏం చేస్తారంటే రాముడు లక్ష్మణుడు కూడా జాయిన్ అయిపోతారు. అయితే రాముడు ఇంకెవ్వరు చేరడు, రాముడు ఛాన్స్ వచ్చింది. రాముడేమో చేద్దామని బాణం వేసేస్తారు. బాణం కరెక్ట్గా జరిగింది, ఇంకా వెయిట్ అందరికి వస్తుంటుంది. కానీ రాముడికి ఆ వెయిట్ పట్టుకోగానే ఇరిగిపోయింది. అప్పుడు ఇట్లా ఒక ఆయన ఉంటాడు, ఆయన పేరు నాకు తెలియదు, ఆయన పేరు తెలియదు. దాని తర్వాత ఆయన నమ్ము అది మంచి మహారాజులు ఇచ్చిల్లు, అది ఇరగొడతావా అంటాడు. అది కాదు పైన, నా చేతి అలాంటిది, నా బలం అంత లేదు అంటాడు. అప్పుడు ఆయన సారీ స్వామి, నేనేం తప్పు చేయలేదు, నీ తప్పే నా తప్పు అంటే ఏం కాలే అని. అప్పుడు ఆ రాముతో సీతకి పెళ్ళి జరుగుతుంది. పెళ్ళి జరిగినాక ఇంకా దశరథుని మహారాజుకి తెలిసినాక దశరథ మహారాజు ఇక నాకు కాదని సీతని ఆ కోటకు తీసుకొచ్చిండు. ఇప్పుడు గంగా రివర్ పక్కన పల్లెటూరు ఉంటారు, వాళ్ళ కింగ్డమ్కే తీసుకొచ్చిండు. ఆ కింగ్డమ్ చాలా ఇప్పుడు అన్నీ డెకరేట్ చేస్తూ ఉంటారు. అప్పుడు కైకేయి మంచిగా రెడీ అవుతూ ఉంటుంది. ఇంకా నా రాముడు ఇంకా నా అక్క బర్త్డే, అక్క వాళ్ళ కొడుకు ఇట్లా అయింది కదా, పెళ్ళి సెలబ్రేట్ అవ్వాలి అని రెడీ అవుతుంటుంది. ఒక ముస్లిం ఓల్డ్ చాలా వస్తుంది, వచ్చి కైకేయి నువ్వు నీ ట్విన్స్ని మంచిగా వాళ్ళతోటి చేపియాలని ఒక శాపం ఇస్తుంది. ఆమెకు అది ఎక్కిస్తుంది. ఎక్కినాక దశరథ మహారాజుకి వెళ్ళి, దశరథ మహారాజు నేను
ఇలా నా ట్విన్స్ని లోపల పెట్టుకుంటాను. రాముడు అస్సలు వద్దు అని చెప్తాను. దాని తర్వాత ఏమైందో నేను నెక్స్ట్ వీడియోలో చెప్తా. బాయ్ బాయ్.